ఈ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఏప్రిల్ 27 శనివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఆశయం త్వరగా నెరవేరుతుంది. ఆనందించే అంశాలున్నాయి. ఇంట్లో వారితో చర్చించి తీసుకునే నిర్ణయాల్లో మంచి ఫలితం ఉంటుంది. ముఖ్య కార్యాల్లో చురుగ్గా ఉండండి. అభివృద్ధి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసర ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మనోబలంతో ముందుకెళ్ళాలి. అపార్థాలకు తావీయొద్దు. పట్టుదల, మితభాషణ, సమయస్ఫూర్తి అవసరం. ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్త. పలు మార్గాల్లో సంపాదన ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. మంచి ఆలోచనలు శక్తినిస్తాయి. ప్రయాణాల్లో లాభం ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబానికి సంబంధించి శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహించండి. అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగుతో స్నేహం ఏర్పడే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం మంచిది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గతంలో సంపాదించిన ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల్లో కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులుండొచ్చు. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది. విశేష ధనలాభం గోచరిస్తోంది. ఉద్యోగంలో గత వైభవం లభిస్తుంది. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి. ప్రతికూలతలు తొలుగుతాయి. మిత్రుల అండ లభిస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. వ్యాపారం బాగుంటుంది. పలు మార్గాల్లో కలిసొచ్చినా ఖర్చు కూడా పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించటం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: పడక గదిలో స్ఫటిక బంతులు ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.